మై నేమ్ ఇస్ సువన్ రాజు. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. సాత్వికులు ధనులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మత్తయి సువార్త 5:5. మై నేమ్ ఇస్ సంతోష్ కుమారి. నేను చెప్పబోయే వాక్యం లోకాసువార్త 1:31-35. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కనెదువు, ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడైన సర్వోన్నతిని కుమారుడు అనబడుదుడు. ఆయన గొప్పవాడైన యాకోబు, ఆయన తండ్రి అయిన యాకోబు వంశస్థుడై రాజ్యపాలమునై. మై నేమ్ ఈస్ బ్లెస్సీ. మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆమె తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. నా పేరు కే పవన్ కుమార్. ఐఎమ్ స్టడీయింగ్ 9th స్టాండర్డ్. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన యేసేపు మరియు ప్రదానము చేయబడిన తరువాత వారికేమో కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మత్తయి సువార్త 1:18-22. కదిలొచ్చాడే అరుణోదయుడే, అరుదించాడే ఆశీర్వాదాలు మొదలాయనే, చీకటి బ్రతుకులకు వెలుగాయనే. ఆశీర్వాదాలు మొదలాయనే, చీకటి బ్రతుకులకు వెలుగాయనే. పుడమే పులకింపగా, జగమే తరింపగా, నేను పాడేదా కొని ఆడేదా, నేను ఆడేదా చిందాడేదా, నేను పాడేదా కొని ఆడేదా, నేను ఆడేదా చిందాడేదా.
బ్రతుకులకు వెలుగాయనే, ఆశీర్వాదాలు మొదలాయనే, చీకటి బ్రతుకులకు వెలుగాయనే, బుడమే పులకింపగా జగమే తరింపగా, నేను పాడేదా కొని ఆడేదా, నేను ఆడేదా చిందాడేదా, నేను పాడేదా కొని ఆడేదా, నేను ఆడేదా చిందాడేదా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. బెత్లెహేము ఊరిలోన పశువుల శాలలోన శ్రీ యేసు జన్మించాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. బెత్లెహేము ఊరిలోన పశువుల శాలలోన శ్రీ యేసు జన్మించాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం, రారాజు పుట్టాడని సందడి చేసేద్దాం. మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం, రారాజు పుట్టాడని సందడి చేసేద్దాం. దివినేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిరేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యమో. దివినేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు చింత
బెత్లెహేము ఊరిలోన పశువుల శాలలోన శ్రీ యేసు జన్మించాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. బెత్లెహేము ఊరిలోన పశువుల శాలలోన శ్రీ యేసు జన్మించాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం, రారాజు పుట్టాడని సందడి చేసేద్దాం. మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం, రారాజు పుట్టాడని సందడి చేసే దివిలేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యమో. దివిలేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యమో. హ్యాపీ క్రిస్మస్. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. బెత్లెహేము పురములో రాజుల రాజు ఉదయించినాడు, మన కొరకై నేడు. బెత్లెహేము పురములో రాజుల రాజు ఉదయించినాడు, మన కొరకై నేడు. గంతుల వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించెదం. గంతుల వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించెదం. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. తారను వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవుల పాపాలు మోయటానికి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవుల పాపాలు మోయటానికి. మానవుల పాపాలు మోయటానికి గంతుల వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించెదం. గంతుల వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించెదం. మరణ ఛాయలో ఉన్నవారికి నిత్య జీవము ఇవ్వటానికి. మరణ ఛాయలో ఉన్నవారికి నిత్య జీవము ఇవ్వటానికి వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవ పరలోకానికి చేర్చడానికి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, పరలోకానికి చేర్చడానికి. పరలోకానికి చేర్చడానికి గంతుల వేసి నాట్యమాడదాం, యేసుని చూచి
ఆనందించెదం గంతుల వేసి నాట్యమాడెదం యేసుని చూచి ఆనందించెదం యూదుల రాజు జన్మించనేడు ఈ జగమంతా సంబరమే చూడు కన్య మరియ గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు బెత్లెహేము ఊరిలో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకై నేడు బెత్లెహేము ఊరిలో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకై నేడు గంతుల వేసి నాట్యమాడెదం యేసుని చూచి ఆనందించెదం గంతుల వేసి నాట్యమాడెదం యేసుని చూచి ఆనందించెదం దేవి స్తోత్రం. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మన సొంత సంతోషమే క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మన సొంత సంతోషమే స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మన సొంత సంతోషమే మన కొరకై జన్మించాడు దేవాతి దేవుని కుమారుడు రిక్తినిగా భువికొచ్చాడు దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు దేవాతి దేవుని కుమారుడు రిక్తినిగా భువికొచ్చాడు ఆ ప్రభువే నరుడాయను లోకమును మన పాపము తొలగించెను పరిశుద్ధులుగా చేసెను ఆ ప్రభువే నరుడాయను లోకమును ప్రేమించెను మన పాపము తొలగించెను పరిశుద్ధులుగా చేసెను స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని
రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని వింతైన తార వెలసిందని జ్ఞానులు కనుగొంటిరి. ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. వింతైన తార వెలసిందని జ్ఞానులు కనుగొంటిరి. ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. రాజులకే రాజని, ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించిరి. రాజులకే రాజని, ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించిరి. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందం ఆనందమే, మన సంత సంతోషమే. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. అమ్మ ఇటు ఉండాలి, అమ్మ ఇటు కింద సౌండ్ తగ్గించరా. నాలుగు మైక్ నాలుగు మైక్ ఉంటే అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దినవరుడై ఉదయించే నేడు నేడు జనించినడు ఆనందం అద్భుతం. నేడు నేడు జనించినడు సంతోషం సమాధానం.
లోకంలో ఆజ్ఞను మీరగా ఏదేనులో రక్షకుడొచ్చనే మన రూపంలో విడుదలనిచ్చనే తన రక్తంలో ఈ రక్తమునే వెలిగింపాము. ఆ మహిళనే వీడెను. జగమంతా వేగులే చేయాలి మన యేసుకి. జగమంతా సందోమే మగవాళ్ళు వేగులే చేయాలి.
చేసినోడా సృష్టంతా నీవేనయ్యా శ్రీ యేసు దేవదేవ సృష్టంతా నీవేనయ్యా శ్రీ యేసు దేవదేవ అలా నేరెడల్లో అలా నేరెడల్లో అలా నేరెడల్లో అలా నేరెడల్లో అలా నేరెడల్లో అలా నేరెడల్లో నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే అదే నేను చూసి భయపడకు 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 నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు నీ కంటే బలమైన జనములు నీ ముందు నిలవలే మేరీ క్రిస్మస్ మొదలుపెట్టు. హలో, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మీ అందరికీ తెలుసు జీవికెళ్ళడం పోటీ జరిగింది. అదంతా సరే కానీ ఈ దాసుగారు ఎక్కడ వచ్చాడు? అరే దాసు, రే దాసు, రా దాసు, ఎక్కడ ఉన్నారా? వినపడలేదు ఇట్రా, జంపు చేసిరా, పాగుతూరా, దూకుతూరా, మొత్తానికి ఏదో రారా బాబా. నీకు తెలుసు కదరా జీవికెళ్ళడం పోటీ చేస్తున్నాయి. ఏంటి చెత్త ఏంటి క్లీన్ చేయాలంటే అలా వెళ్ళి చేయి, వెళ్ళి కూర్చునే.
గుమ్మనేరా త్వరగా ఈ పెద్ద పెద్దలు వస్తున్నారా మరి వేసావా తొడవరా బాబా అరే నీ చేతులు మాత్రం తాగినారా అసలు బాగోదు పెద్ద పెద్దలు వస్తున్నారా చాలు చాలులే వెళ్ళు ఇలాంటి పని మనిషి పెట్టుకుంటాం నా బుద్ధి తక్కువ ఇక్కడెక్కడ కనబడకరా ఇప్పుడు మన మధ్యలోకి సార్ రండి సార్ చిచ్చి, ఇదేంటి ఎవరో పెద్ద పెద్దలు వస్తారండి ఈడెవడో గేదెలు వస్తున్నాడు ఎవరండి మీరు మలయా ఏం చేస్తారండి మీరు గేదెలా ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇటు మా దూడపిల్ల మీకు మీ దూడపిల్ల ఎలా ఉంటది దానికి 2 కమ్ములు తోక 4 కాళ్ళు ఉంటాయి. ఇంకా నయ్యం 2 కళ్ళు ఓ చెవు ఓ ముక్కు ఉంటాయని లేదు అలాగే ఉంటుంది. ఇంకా నయ్యం నాదేమంటాను అనలేదు అచ్చం ఇలా ఉంటుందన్న. సారీ రియల్లీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ గెడుతుంటే నువ్వే మాట్లాడుతూ ఇంగ్లీష్ నాకు రాదా? దిస్ ఈజ్ కర్ర, దిస్ ఈజ్ కాదు, దిస్ ఈజ్ పెరుగు, దిస్ ఈజ్ మిల్క్. ఇది తేడా పేడ కర్ర కర్ర పాడ కాదు. ఇలాగే చేస్తాను నువ్వు పాలేపరం నీకు ఏదైనా యాప కూడా ఉంది. యాప ఏం పేరు బొగోజు. గోగోజు బొగోజు బాండే బర్రె గో అంటే గొర్రె జు అంటే గొర్రెపాలు గొర్రెపాలు దుర్రేగదా. అబ్బా బొగోజు 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 బొగోజు. సరే సర్లే రాగరా ఇప్పుడు ఎందుకు ఇంటి వచ్చండి మీ దగ్గర ఎక్కడంట? జయగడమా నీకు ఎలా క్వాలిఫికేషన్ ఉందరా నాకేం తక్కువ వెనకాల 50 గేదెలు 30 మేకలు ఉన్నాయి. నాకు యాప కూడా ఉంది. నీకు ఉన్నాయా? సర్లే కానీ మన చేతిలో ఏం లేదు వచ్చేయని చేతిలో ఉంది వెళ్ళి కూర్చో సరే కానీ అదే ఎంకరేజ్మెంట్ ఏదో అంటారంటే ఏంటి? సరే ఇక్కడ కూకోవా? అక్కడ కూకో ఇక్కడనా? అక్కడ కూకో కూకో. మరి కార్డ్లెస్ అంటే ఏమంటారు మరి కార్డ్లెస్ అంటే అందుకున్నామా ఇప్పుడు మన జిల్లాకి సెంట్రల్ మినిస్టర్ గారు రాబోతున్నారు సార్ రండి సార్ ఇంటిగా పంది నువ్వా ఆడ పందాలు తెలుసుకెళ్ళి పర్సనాలిటీ చూస్తుంది. బాబోయ్ వినపడుతుందే మడికి వినపడినా పర్లేదా హాయ్ హాయ్ అమ్మ సెంట్రల్ మినిస్టర్. అర్థమవుతుందిలే సెంటర్లో నుంచి నాకు అట్టగా సెంటర్ మినిస్టర్ అందా సార్ చెప్పండి సార్ సారీ సార్ మాట మీకు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందుకే ఆనందం కూడా ఎలా రావాల్సింది అగ్నించట అలా వెళ్ళిపోతుంది కొండవే సారీ సార్ చెప్పండి నేను చూస్తే ఎంతో ఉప్పొంగిపోతుంది. అదే అర్థం నేను చూస్తే నేను ఉదయం ఎంతో ఉప్పొంగిపోతుంది. ఉప్పు అయిపోతుంది కారం అయిపోతుంది పసుపు అయిపోతుంది అన్నీ అయిపోతున్నాయి సారీ సార్ ఏదో చెప్పాలని చెప్పండి సార్ చెప్పండి మీరు నన్ను గెలిపించడానికి చాలా ఆనందంగా ఉంది. ఉప్పు చేశారు ఉప్పు చేశారు మొత్తానికి ఏదో ఒకటి చేశారు సారీ సార్ మీరు చెప్పండి సార్ డిస్టర్బ్ చేస్తాను కంగారు పట్టి మాకు చెప్పండి సార్ చెప్పండి మీకు మీకు చాలా యాక్షన్ ఉంది. వెనకేసుకోవడమే అదే సార్ వెనక చాలా ఉందని చెప్తున్నాను చెప్పండి సార్ మీరు నా పైన చెప్పిన మీకు ఏమి రుణం తీసుకోలేను.
చచ్చిపో వచ్చిపో. అదే అప్పుడప్పుడు నియోజకవర్గానికి వస్తూ వెళ్తూ ఉంటే అభివృద్ధి పనులు బాగా జరుగుతాయని అంటున్నాను. మీకు చచ్చిపోయినట్టు కనపడ్డది కదా సార్? సారీ సార్, చెప్పండి. మీకు నా ప్రాణం ఇస్తాను కానీ నా పక్కన నా ప్రాణం ఇస్తాను. నా ప్రాణం బదులు నా పక్కన నా ప్రాణం ఇస్తాను. నీ ప్రాణమేనంట? నా ప్రాణమా? అదే నీ ప్రాణం అయ్యా. ఏంటి బాబు మీ ఇద్దరి మధ్యలో నా ప్రాణం ఎత్తుందండి? అందుకే ఆసుకుంటే నీదే ఇచ్చి వెళ్ళిపో. నా ప్రాణం ఇద్దరి మధ్యలో. సర్లే కానీ జేకోట ఉన్నాను కదా గుమ్మస్తిని అసెంబ్లీకి వెళ్ళాలి. ఇదేంటి సెంట్రల్ మినిస్టర్ పార్లమెంట్కి వెళ్తాడు, ఇదేంటి అసెంబ్లీ అంటున్నాడు? ఏం ముద్దరగా అనుకుంటాడు. సర్లే సార్ ఇలా కూర్చోండి. మన చేతులు ఏం లేదు, వచ్చేం చేతులు అందరూ. ఇప్పుడు మన మధ్యలోకి అల్లు సచిన్ బాబు రాబోతున్నారు. బాబు ఏంది బాబు కుర్చీ వేసుకుని నుంచున్నారా? ఈ మైక్ వాళ్ళదే, ఈ కుర్చీ వాళ్ళదే, ఆ స్టేజ్ వాళ్ళదే. నువ్వేంట్రా మధ్యలో కారమెక్కిపోతున్నావు? ఎందుకు బాబు ఈ చెయ్యి ఎట్లా ఎట్లా అంటారు? డైరెక్టర్ వచ్చిన వాళ్ళందరూ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడని చెప్తే అక్కడ ఉన్నాడని చెప్పి చెయ్యాలని ఉండిపోయింది. దీన్ని ఫ్యాన్స్ మ్యానరేజ్ అనుకుంటున్నారు. అవునా బాబు? దిగండి బాబు. పర్ఫార్మెన్స్ వస్తానా? అవును బాబు, దిగండి బాబు. బాబు మీరు వేసే స్టెప్లు ఉంటాయి బాబు, చేసి చూపెట్టాను చూడు. బాబు బాబు దెబ్బ తగ్గుతుందేమో బాబు. ఏంటిది ఎలా అన్నా? మీకు ఏం ఫ్లైట్ ఏం బుక్ చేయలేండి? ఎక్కువ మాట్లాడితే నేను బుక్ చేస్తాను రే. సారీ బాబు, సారీ. మీరు వేసే డ్యాన్స్లు ఉంటాయి బాబు, వేసి చూపెట్టాను చూడు. బాబు ఎవరితో పిలిచినాడు? బాబు ఎవరితో పిలిచినాడు? బాబు ఎవరితో పిలిచినాడు? నువ్వేంట్రా స్టెప్ ఇవ్వని బాబు ఏమన్నా పిలుతున్నాడు, బాబు ఏమన్నా పిలుతున్నాడు అంటావు. ఏమో బాబు నన్ను పిలుతున్నారేమో అనుకుని వచ్చాను బాబు. నేనెందుకు పిలుస్తానయ్యా బాబు? హలో సచిన్ బాబుకి జై, హలో సచిన్ బాబుకి జై జై జై. అన్న నేను నీ పెద్ద ఫ్యాన్ అన్న. అటు బాబు నువ్వు. అన్న నేను నీ పెద్ద ఫ్యాన్ అన్న. నువ్వు డాన్స్ బాగా వేస్తావు అన్న. నీకోసం 10 అడుగులు కదా, 20 అడుగులు కదా, 40 అడుగులు కట్అవుట్ తింటానన్న. ఆ కటౌట్లో ఈయన పడకుండా చూడు. బాగా చేశారు కానీ ఈ 2 రూపాయలు ఉంచుకో. రే ఏంట్రా నువ్వు మా ఫ్యాన్స్ కి 2 రూపాయలు ఇస్తున్నావు? అభిమానం అంటే గుండె లోతులోండి పుట్టేదిరా. ఇదిగో తీసుకో. ఇదేదో జీవకిరణం మీద ఇస్తాను కదా, అది ఇస్తే నెక్స్ట్ పాప్కార్న్ సినిమాలో పెట్టుకుని పాప్కార్న్ సినిమా తీస్తాను. సరే బాబు, నా చేతిలో ఏం లేదు, వచ్చేం చేతిలో ఉంది. తప్పకుండా మీకే వస్తుంది, హీరో కదా. అదే నువ్వు వాడు కూర్చోండి. నేను ఎందుకు కూర్చుంటా? నేను కూర్చుంటే తగ్గిపోతానని నేను నుంచుంటా. ఇప్పుడు మన మధ్యలోకి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు రాబోతున్నారు. సార్ రండి సార్. హాయ్, దిస్ వారన్ బఫెట్. వారన్ బఫియా ఎక్కడ? ఏ కన్వెన్షన్? ఎక్కడ? చికెనా మన్నా? ఈ ఆకలిపై నాకు అర్థమైంది కానీ ఈవెంట్ అయిన తర్వాత జాన్సన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడతాను. నెంబర్ 1 వారన్ బఫెట్. ఇలాంటి ప్రాపర్టీస్ దగ్గర చాలా ఉన్నాయి. ఇది బాబు ఒక ప్రాపర్టీ ఉంది బాబు, అప్పుల్లో చేశాను. ఇచ్చుకుంటూ పోతే ఇవ్వడం నేరం, ఇవ్వాలనుకోవడం భారం, తీసుకోవడం ఒక వారం. ఇది చాలా గౌరవం. నీకు నీ చెప్తాందా? చెప్పండి బాబు. గెలుగుచ్చు. ఓయమ్మో నాయమ్మో ఓయ్యో మాయయ్యో. రూపాయి అయ్యో. ఓయమ్మో నాయమ్మో ఓయ్యో మాయయ్యో. రూపాయి అయ్యో. ఓయమ్మో మాయమ్మో రూపాయమ్మో. ఓరయ్యో మాయయ్యో రూపాయి అయ్యో. వాళ్ళని గిట్టు, చీప గిట్టు, పక్కన గిట్టు. ఓయమ్మో మాయమ్మో రూపాయమ్మో. మాయమ్మో రూపాయమ్మో. ఏంటి అడుక్కుని ఏం చేస్తారు? వాళ్ళ కానీ చంద్రబాబు వచ్చింది. చేస్తే ఇంకా చాలా వస్తాయి.
మీరు ఎలాగ చేసి ధనవంతులు చేయండి. సర్లే కానీ జీవకరణం ఉన్నాను కదా అది చేస్తే వెళ్ళిపోతున్నాను. జీవకరణమా? మన చేతుల్లో ఏం లేదు, వచ్చేం చేతుల్లో ఉంది. నాకే రావాలి, నా అసలు ఇంకేస్తాను. అదంతా మన చేతిలో లేదు, వచ్చేం చేతుల్లో ఉంది. కూర్చోండి. ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యక్తి వస్తున్నారు. సార్ రండి సార్. ప్రపంచంలో అతిపెద్ద అజ్ఞాని అంటే నేనే. లోక జ్ఞాని, విశ్వజ్ఞాని, మిక్కిలిగా కొన్ని అనుభవించున్న ఆ జ్ఞాని నేనే. అజ్ఞాని మీరేనా? జ్ఞాని జ్ఞాని అజ్ఞాని అంటే అజ్ఞాని, ఆ అజ్ఞాని గ్యాప్ ఉండాలి. జ్ఞాని సరిపోతా? ఎక్కువైంది కానీ ఇట్లా. ఈ ప్రపంచంలో అతిపెద్ద మేధావి ఎవరంటే నా పేరే పలకాలి. ఏంటి మేధావి? మేధావి అంటే తిండి మేధావి. నీకు తెలుగు నేర్పించింది అవడో గాని ఆడి గట్ట నా కళ్ళ ముందంటే సవాస్తు నమ్మకం. బాబు ముగ్గు తగ్గుతుంది బాబు, చాలా బాగా ఉంది. ఈ విశ్వం ఎంత పెద్దదో నాకు మాత్రమే తెలుసు. నాకు కూడా చెప్పండి బాబు. వినపడలేదు బాబు. నాకు తెలిసింది నాకు మాత్రమే తెలియదు, ఎవరికే తెలియదు. స్వార్థ జీవి, పరాణజీవి. మనిషి పరాణజీవి. మనిషి బ్రతుకున్నంత కాలం వాడి పక్కనోడు పోయి తీస్తూనే ఉంటాడు, వాడిపోయాక వాడి పక్కనోడు పోయి అలా తీస్తూనే ఉంటాడు. అంతా సరే కానీ మొన్న మీరేదో రాశారంట, ఆస్కర్ ఏదో కొట్టిందంట మధ్య. ఆ కోసం ఒకసారి పాడాలా? ఒకసారి పాడి. సిటిజన్ అమ్మా, మీ అమ్మ కొట్టిందా? మీ నాన్న కొట్టాడా? మీ అక్క కొట్టిందా? మీ తమ్ముడు కొట్టాడా? ఈడు కొట్టాడా? ఆ రోజు ఎవరు కొట్టారమ్మా నిన్ను? పొద్దున్నీ చొప్పొస్తుందమ్మా. ఈడు వల్లే తెలియదు. సిటిజన్ అమ్మా, ఆ రోజు నా సిటిజన్ అమ్మ పోతుంది. కూర్చుంటా. ఎక్కువైందా? చాలా ఎక్కువైంది కానీ అది కాదు కానీ ఈ పాటలు ఏమన్నా రిలాక్స్ చేసి డిచ్చి డిచ్చి ఆ టైప్ లో పెట్టి పాప్కార్న్ సినిమాని పాటలు పెట్టుకున్నాం. పాడాలా? పాడాలి. ఓకే ఓకే స్టార్ట్ మ్యూజిక్. చిట్టి 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 చిట్టమ్మా, చిట్టి 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 చిట్టమ్మా, మీ అమ్మ పుట్టిందా? చిట్టి చిట్టి మీరా ఆ జీవకి రేటు మీద ఇస్తే నేను వెళ్ళిపోతా. అలా కాదు కానీ ఒకసారి మళ్ళీ స్టెప్ నువ్వు స్టెప్ స్టెప్ ఒకసారి. ఓకే స్టార్ట్ మ్యూజిక్. చిట్టి 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 అడుగు. అవును అలాగే వాళ్ళు జరిగింది. ఆ జీవకి రేటు మీద ఇస్తే నేను వెళ్ళిపోతా. మన చేతుల్లో ఏం లేదు, వచ్చే చేతుల్లో ఉంది. అది నాకే రావాలి. ఈ ప్రపంచంలో మేధావి నేనే కాబట్టి తప్పకుండా మీకే వస్తారు. ఇప్పుడు మన మధ్యలోకి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ స్టార్ రాబోతున్నారు. అంజయ్ మైక్ ఆన్ చేయరా రే. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు మ్యాన్? హాయ్ మ్యాన్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. నేను ఎవరో తెలుసా నీకు? ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ స్టార్ అంటగా. యా, ఐ యామ్ ఇన్స్టెంట్ స్టార్. నో, ఇన్స్టాగ్రామ్ స్టార్. నీకు ఇంగ్లీష్ వచ్చా? నీకే వచ్చి ఇంగ్లీష్? నాకు వచ్చా. నువ్వేంటి గెటప్ ఏంటి? ఈకలేంటి? నువ్వేంటి చీపురు కట్టండి? కోయవరా? ఇన్స్టాగ్రామ్ స్టార్ కోయవాళ్ళు ఎలాగుంటారా? కోయవాళ్ళు ఎలాగుంటారా? నాకు ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా?
ఎంతమంది? 1 million. 1 million. ఏడు కొంచెం జీవితం చూద్దాం. No, అంతా ఆన్లైన్. ఆన్లైనా? ఆఫ్లైన్ కదా? No. అయితే డాడీ వేసుకోవాల్సింది తప్పనిసరి. సరే కానీ మొన్న ఏదో పాట పాడేదంట కదా? అవును, పాడాలా? మా కోసం ఒక పాట. నా ఇన్స్టాగ్రామ్ లో బగుజు బగుజు పాట పాడితే అమ్మే ఎంత బాగుంటుందో. నా యాప్ ఇన్స్టాల్ చేయండి. బగుజు 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 మయాది పాలు పెరుగు బయలైతే ఫ్రీగా తెచ్చేస్తా. పేచే ఇన్స్టాల్ చేయి. చేయండి. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేయండి. బగుజు 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 బగుజు. మళ్ళీ పాట మళ్ళీ ఓకే. లైక్ చేయండి. నీకేనా పిక్స్ ఉందా? నాకు నీకుంది ఇచ్చేస్తా ఉన్నావు. ఇప్పుడే డ్యాన్స్ చేస్తున్నావు. నువ్వు దేనికి వచ్చారా? చూడండి. ఈయన చూడండి అందరూ ఇంగ్లీష్ వాళ్ళతో వస్తారు. ఇచ్చేస్తున్నా అన్నట్టు ఇచ్చేస్తా. ఇన్స్టెంట్ స్టార్ అది. డ్యాన్స్ చేస్తారా? ఎవరైనా చెప్పించారు నీకు డ్యాన్స్? నేను నేర్పుతాను రా గేదెలు కూడా. బాబొచ్చేనా? నా గేదెలు బాగా అయితే నేనే డ్యాన్స్ తీసుకురాను. అక్కడ ఉంది రోడ్డు మీద. ఇప్పుడు మా గేదెలు గట్టే వెళ్ళిపోండి. అదేదో జరుగుతుంది కదా, అన్నకి ఇచ్చేస్తే నేను వెళ్ళిపోవాలి. మన చేతుల్లో ఏం లేదు, వచ్చే చేతుల్లో ఉంది. అది ఖచ్చితంగా నాకే రావాలి. తప్పకుండా. సరే కానీ పొద్దున్న అరవచ్చమ్మా. నువ్వు డ్రింకులు లేవు. డ్రింకులు వేస్తావా? రే దాసు, రే దాసు ఎక్కడ సచ్చాడు? నీ గురించి అన్ని ప్రోగ్రాలు వచ్చాం. గేదెలు మేత అక్కడ అడిచేస్తా. గేదెలు బుక్స్ చదవాలి. రా నువ్వు డ్రింకులు తమ్మంటే ఎప్పుడు తెస్తావు? ఎప్పుడు పేరుకే మనిషి, పని మనిషివి. ఎలా డ్రింక్ చెప్పమని చెప్పాను కదా దాసు. చెప్పు. మర్చిపోయానండి. మర్చిపోయావా? వెళ్ళాలి అందరికీ తుప్పు అయిపోయిందని చెప్పు. తింటాం మర్చిపో. తప్పైపోయింది అయ్యారండి. గేదెలు అడగవాలి. అరే గేదెలు బాబు చూసుకో. రే రే ఎల్లరా నువ్వు? వద్దురే ఎల్లరే. ఆయన వచ్చే టైం అయింది. ఎల్లరా. రే రే వెళ్ళండి. దూరంగా వెళ్ళి అక్కడ కనపడతాం. ఆయన వచ్చే టైం అయింది. ఆయన వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి జీవ గెరటం నాకు పెట్టండి అని అడగండి. ఏమన్నా? జీవ గెరటం నాకు పెట్టండి అని అడగండి. అంటే జీవకరట్ నాకు ఎట్టమన్నా వేసిరా. జీవకరట్ నాకు ఎట్టని వేసిరా. నాకు కదా ఆయన వచ్చారు. వెళ్ళి జీవ గెరటం పెట్టండి. నాకు పెట్టవచ్చు. ఆయన వచ్చారు. వెళ్ళి జీవ గెరటం అడగండి.
ఏసియా నేను ఎవరి దగ్గర తగ్గలేదు తలదించలేదు, నీ దగ్గర తగ్గుతున్నా తలదించుతున్నా. ఆ చెవి కరెక్ట్ పెట్టేసియా, పెట్టేసియా. నాకు కూడా కదా నచ్చరు వెళ్ళి చేయగలగడం అడగండి. ఏసియా నాకు జీవితం పెట్టేసియా, నా అసలు సగం పెట్టేస్తాను. ఏసియా పెట్టేసియా, నాకు కూడా పెట్టరా. వద్దురా రే, ఎల్రా ఎల్రా రే. రే అని వచ్చారు బాగోదు, ఎల్రా ఎల్రా. ఆడు గొడవ ఏంటి పంపి. ఏసయ్యా ఆ జీవిత మీద నాకు పెట్టేసయ్యా, పెట్టు. నాకు కూడా పెట్టవా? చూసారు ఆడియన్స్, నాకు కూడా పెట్టరంట. ఏసియా నాకు 1 మిలియన్ ఫాలోవర్స్, నాకు పెట్టేసి పెట్టు. నాకు కూడా కదా. ఇలా ఎవరికే కాకపోతే ఎవరికేసయ్యా. దాసు దాసు ఇంటి దాస్ కనుక దాసు పని మంచి దాస్ కనుక ఈడుగా ఏంటి ఈడుగా ఈడికైనా మీరు జీవ కిరీటం పెట్టింది. రే దాసు ఆయన ఇచ్చినారా? చెప్పండి, ఇది జీవ కిరీటం. నాకు వద్దండి, చాలా పెద్ద పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఇలాంటి నీలా తగ్గించుకునే వారికి జీవ కిరీటం వస్తుంది, తీసుకో. నాకు వద్దేసి చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. దీనికి నువ్వే అర్హుడు. నా ఉద్దేశం చాలా మంది పెద్ద పెద్దలు ఉన్నారు. ఎవరైతే వారిని వారు తగ్గించుకుని జీవిస్తారో, ఎవరికైతే తను తాను తగ్గించుకుని జీవిస్తారో వారిదే ఈ జీవ కిరీటం. నాకు ఉద్దేశం చాలా మంది ఉన్నారు. తీసుకో దాసు. నేను నా బుక్కులు చదువుతూ మర్చిపోయింది. రే జగయ్యా, జగయ్యా. అయ్యా ఏ పిలిచినట్టు రావేంట్రా? నీకు వినపదు కదండి. ఏంట్రా? మీరు అటు చూస్తున్నారు కదా, కనపడలేదయ్యా. నేను ఆడు ఏం చేస్తున్నాడా? నిద్రపోతున్నాడయ్యా. ఏంటి నిద్రపోతున్నాడయ్యా. నిద్రపోతున్నాడా? ఆ, సరే కానీ మంచి తమాషాగా కాఫీ పెడతా అంట కదరా? అవునయ్యా. ఆ? అవునయ్యా. సరే నాకు తలపోటు వస్తుందిరా, మంచిగా కాఫీ పెట్టారు వెళ్ళా. కూర్చున్న చోట కూర్చుంటే అలసట ఇంకేమొస్తుంది? ఏంట్రా? పెడతాకెళ్తానయ్యా. రే సూరయ్య, సూరయ్య. చెప్పండి అయ్యా. ఏ పిలిచినట్టు రావేంట్రా? మీకు వినపడదు కదా అయ్యా. ఏంటి పని చేసుకుంటున్నానయ్యా. ఆడు ఏదో అన్నాడు రా. ఆడంతేనే ఎలాగే అంటాడు. ఏంటి ఆడంతేనే ఎలాగే అంటాడు, వీడికి వినపడదు. సరే కానీ తప్పకేమో రా, చెయ్యి ఎరగలాగేస్తుందా? రావద్దంటావా? ఏంట్రా? లాగినా లాగలాగరా. మీరే కదా ఈ ఉంగరాలు లాగమన్నారు. నా ఉంగరాలు మీద అంటారు ఎప్పుడు. నన్ను లాగమన్నారు రా, ఉంగరాలు లాగమన్నారు. పట్టుకోద్దు. రే రే నన్ను లాగుతున్నాను రా. మీరే కదా పట్టుమన్నారు. పట్టుమన్నా నన్ను లాగమన్నారు. అరే తలకి ఎక్కడ ఉందా మోకాళ్ళు ఉన్నా? సరే నేను పని చేసుకో. అరే కాఫీ ఏదిరా? నేను తాగుతున్నానయ్యా. నచ్చిలోకి దెబ్బెట్టినా అంటే మీరు బిజీగా ఉన్నారని. నిద్ర పని నేను అడిగి చేయాలి. కొత్త కాఫీ ఎట్రా? సరేనయ్యా. అయ్యా నేను బట్టలు సరేనయ్యా. ఏ పక్కన ఎత్తుకురా. ఏ బట్టలు అయ్యా ఊరుతున్నానయ్యా. పక్కన ఎత్తుకురా. రే సరేనయ్యా. ఎలా సోరయ్యా? చెప్పండి అయ్యా. తుడుతున్నా? తుడుతున్నానయ్యా. నువ్వు మంచోడు రా. తుడు. సోరయ్యా ఎవరు వచ్చారు? తొలిపి ఏంట్రా? నీకు మాటలు ఎక్కువవుతున్నారే. ఎవరు కావాలండి?
అరే సూర్య, ఎవరో అప్పు గురించి వచ్చారంటరా, మనకే సరిగ్గా జీతం ఉంటారు కానీ అప్పు ఇచ్చేద్దారంట. బాగా ఇస్తారు వెళ్ళమని. ఏంట్రా ఎవరో అప్పు గురించి వచ్చారయ్యా. ఏంటి అప్పు గురించి వచ్చారయ్యా. రమ్మని ఏంట్రా చెప్తానయ్యా. ధర్మయ్య గారు, చెప్పండి. చాలా కష్టంలో ఉన్నామండి. 2 లక్షలు అప్పు ఉంటామండి. అప్పు లేదు ఏం లేదు వెళ్ళండి. అలా అనకండి అయ్యా, ఈ ఊళ్ళో మీరే చాలా ధనవంతులయ్యా. నేను సంపాదించిందంతా మీకు అర్థగానండి వెళ్ళనా. అలా అనకండి అయ్యా. ఒకసారి చెప్తా మాట రారా బాబు, పేరు మాత్రం లేదమ్మయ్య, పిల్లి కూడా పెంచమంటే ఎలా వెళ్ళిపోయారా. అరే వెళ్ళిపోయారా. మీరు ఎక్కడ ఉన్నారయ్యా? రా వెళ్ళిపోయారయ్యా. మన రేంజ్గా మాత్రం ఉంటది. ఉంటది మీకు తింటాకే సరిపోతాడు తప్పిస్తామంట. అరే నువ్వు కొనకరా. ఏం లేదయ్యా, చూస్తున్నాను. అరే సూరయ్య, సూరయ్య చెప్పండి అయ్యా. రేపు పిలిచినట్టు రారా. పని చేసుకుంటున్నానయ్యా. అత్తమాల పని అంటే కానీ వచ్చి కూర్చో, నీతో మాట్లాడి పడానండి. నెల జీతం ఇవ్వాలి కానీ కూర్చోండి అంటాడు. జోగయ్య, జోగయ్య అయ్యా ఏం చేస్తున్నారా. పని చేసుకుంటానయ్యా. అత్తమాల పని వచ్చి కూర్చో, నీతో మాట్లాడి మాట చెయ్యాలి కదయ్యా. పక్కన కూర్చోనరా నువ్వా. కింద కూర్చోమన్నారా నిద్ర మమ్మడా. కూర్చో, నా పక్కన కూర్చోన్నా నువ్వు. సరే ఎరా సూరయ్య, చెప్పండి అయ్యా. ఊళ్ళో మనల్ని మించిన ధనవంతుడు ఎవరైనా ఉన్నాడేనరా. ఉన్నా మీరు ఉన్నట్టారయ్యా. ఏంట్రా. ఎవరో లేరయ్యా. అరే నాకు వినపడదనుకోకరే, వినపడుతుంది. మెస్లెట్టుకున్నా ఇంటి చెవులు ఎప్పుడున్నాను. ఏంటయ్యా. ఏం కదా జోగయ్య, చెప్పండి అయ్యా. అరే ఊళ్ళో మనం మించిన ధనవంతుడు ఎవరైనా ఉన్నాడేనరా. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఏంట్రా. ఎవరో లేరయ్యా. అరే నీ జీతం కట్ చేస్తారా. వద్దయ్యా, వద్దు. సరే గాని మా ఊళ్ళో మనం కొట్టినాడు ఎవరైనా ఉన్నాడేనరా. కోర్టులోడైతే ఎవడో లేడయ్యా. నీకు మాటలు ఎక్కువ. సరే గాని పొద్దున్న నుంచి కాళ్ళు ఎరగలాగేస్తున్నారు. పట్టు పట్టండిరా. ఏంట్రా. పడదామయ్యా. పట్టండి. కూర్చున్న చోట కూర్చుంటే నొప్పులు రాక ఇంకా మొత్తం ఏంటి ముసలోడికి. గుస్తున్నారండి మీరు. లేదయ్యా, నొక్కుతున్నాం. ఉంటున్నారా. నొక్కుతున్నాయ్యా. నొక్కండి. ఇక్కడ పొద్దు నుంచి తిని తొంగుంటాడు, మనం ఏమిటి శాఖం ఏంట్రా గుస్తున్నారా. పొడిగా చేద్దాం. నొక్కున్నారా. నొక్కండా. నొక్కుతున్నాం. ఎందుకు నొక్కం. నొక్కుతాం. కరగజ్జి చెప్పరా గజ్జి. ఇల్లు చూసారా అనుకుందా. గజ్జి ఇలా అయితే ఎప్పటికి వెళ్తున్నా పదా. పదరా. అయ్యగారు నొక్కుతున్నానయ్యా. నొక్కేద్దా. అయ్య బాబాయ్ నన్ను చేతులు నచ్చేయండి అయ్యా. నొక్కుతున్నానయ్యా. నాజే నొక్కున్నాడరా. మంచిలా ఉన్నాడు. నొక్కుతున్నామయ్యా. నొక్కుతాం. ఎందుకు నొక్కం. అయితే ఎప్పటికి వెళ్తాం రా. నువ్వు అలాగే నేను వంటగదిలోకి వెళ్తాను. ఇది ఎవడో తెసినారులా ఉన్నాడు రా. 2 మొక్కలు తప్ప ఏం లేవు ఇంట్లో. డబ్బు నచ్చకపోతే తిండుకోలేరా బాబుడికి. ఒరే సూరయ్య, గ్లాస్ పడిన సౌండ్ వచ్చి చూడరా. పిల్లంటండి. పిల్లంట్రా. తెంగురుగా పిల్లగా మాట్లాడుతున్నా చూడరా. మాట్లాడే పిల్లేమో. ఇక్కడ ఏదో పెట్టామో పట్టుకుపోదాం పదా.
అరే సూరయ్య, చెప్పరా జోగయ్య. తెల్లారి ఎంత టైం అయింది లేకరా. తెల్లారి ఎంత టైం అయింది. ఈ లేకడో తింటాడో తొంగుంటాడు, మళ్ళీ వస్తాడు. పెట్టేది అది సామాన్లే. జోగయ్య జోగయ్య చెప్పరా. పెట్టేదిరా. సామాన్యరా. ఏమని ఇంట్లో దొంగలు పడ్డారనుకుంటారా? ఈ పొయ్యిలో ఉన్న లేదు పద. అయ్యగారు అయ్యగారు ఏంట్రా దొంగలు పడ్డారండి మన ఇంట్లో. దొంగలేంట్రా? పెట్టలేదండి. ఈడైపోయాడు. అయ్యగారు అయ్యగారు ఎక్కలేదు. అయ్యగారు బతుకున్నాడు. ఇడికి చెవులు అనుకున్నా. ఈ దెబ్బతో చూపు మాట కూడా పోయినట్టుందిరా. అవునరా. ఇప్పుడు ఏం చేద్దాం రా. ఉన్నంతకాలం 3 పూటలు ఎట్టాడు. ఇప్పుడు బయట కూడా తగ్గుకుంటాడు. పద ఎగ్గొచ్చేది పద. బయలుదేరు. సూర్య జోగయ్య ఎక్కడికి వెళ్తారు? అరే పెట్టేదిరా. రే పోలీసులు ఫోన్ చెప్పారు. వీళ్ళు కూడా ఎత్తుతారు. ఇవి ఉంటారు బతుకు. అరే అక్కడ ఉన్నారా? లాగారు. నా డబ్బంతా పోయింది. అందరూ వెళ్ళిపోయారు. సూరయ్య ఎక్కడికి వెళ్ళిపోయారు రాలే. అది అయిపోయి దీనికి ఎక్కువ పెట్టాలా? ఏమండి ధర్మయ్య గారు, ఏమండి ధర్మయ్య గారు. అయ్యో మీరా, నా దగ్గర డబ్బులు లేవు వెళ్ళనే. అలా అనకండి అయ్యా, కనీసం ఒక 50 ఏదైనా ఇవ్వండి అయ్యా. నా ఉన్నదంతా పోయింది. నీకు నేనేమి ఇస్తాను చెప్పు. నువ్వు వెళ్ళిపోండి అయ్యా. మనం తినకా. అలా అనకండి అయ్యా. బాబు నేను బాధలో ఉన్నారా. ఏమనరా బాబు. పోయినా మొత్తం పోయినా మీలాంటి వాడికి ఎలాగే ఉండాలి. ఎప్పుడైతుందా అని చూస్తున్నా. తిరిగిందా తిరిగిందా నాకేమంటే డబ్బు అని కలిగించు. ఇప్పుడేమైంది? నీ పని మనుషులు వెళ్ళిపోయారు, నీ డబ్బు పోయింది. ఏడు ఏడు. ఊళ్ళో నా అంత ధర్మంతుడు ఎవడో లేడనుకున్నాను. కానీ ఊళ్ళో జనం ఇంతలా అనుకుంటున్నారు. వచ్చి ఈ వంటరు వరకు నేను వదిలేసి నా పని మనుషులు కూడా వెళ్ళిపోయారు. రండిరా ఎవడను. చెల్లి, ధర్మయ్య గారి తలుపులు ఎప్పుడు మూసే ఉండే కదా, ఈ రోజు ఏంటి తెలిసి ఉన్నాయి? ఏమరక్క ప్రార్థన చేసుకుంటున్నారేమో. ప్రార్థన చేసుకుంటారా? అరగంట అయింది ఇంకా లేవట్లేదేంటి ధర్మయ్య గారు? మీరు మాట్లాడకండి, ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. సర్లే ఒకసారి లేద్దాం రండి. ధర్మయ్య గారు, ధర్మయ్య గారు, ఈ వాటర్ తీసుకుని రా. నీళ్ళు తాగండి ధర్మయ్య గారు. ఏమైంది ధర్మయ్య గారు? ఏం లేదు. ఏమైందో చెప్పండి ధర్మయ్య గారు. ఏం కాలేదమ్మా వెళ్ళండి. ఏమైందో చెప్పండి ధర్మయ్య గారు ఒకసారి. ఊళ్ళో నా అంత ధనవంతులు ఎవడూ లేరనుకున్నాను. ఏమైంది ధర్మయ్య గారు చెప్పండి. మా చేతనైతే చేస్తాము, లేకపోతే లేదు చెప్పండి. ఏం అవ్వలేదమ్మా, మీ ఇష్టం పని చెప్పండి. మా క్రిస్మస్ కి రండి, రేపు పొద్దున మా క్రిస్మస్ తప్పనిసరిగా రండి అయ్యా. ఈ క్రిస్మస్ కొట్టాక నా దగ్గర సందర్భం కూడా డబ్బులు లేవు. అయ్యా, మేము ఎటువంటి చందాల కోసం రాలేదయ్యా. ఏదో చెప్తారు. కాదు ధర్మయ్య గారు, ఒకసారి మేము ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థనలో ఏకీభవించండి ధర్మయ్య గారు. ఏం ప్రార్థన ఏంటో చేయండి. మాతో పాటు మోకాలేండి ధర్మయ్య గారు. ఇయ్యాలయ్యా. ప్రార్థన.
మహాగణుడ మహోన్నతుడ మహిమగల రాజా నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క బిడ్డను దీవించండి తండ్రి. మనశ్శాంతిలోని వ్యక్తిని పూర్ణ శాంతితో నింపండి తండ్రి. మనుషులందరూ విడిచిపెట్టిన నీవు విడిచిపెట్టిన దేవుడు తండ్రి. ప్రార్థన అడిగితే అన్ని ఇచ్చేవాడు నీవే తండ్రి. ఈ యొక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వేసే పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. అయ్యా ఈ బైబిల్ తీసుకోండి అయ్యా. మనుషులందరినీ మిమ్మల్ని బాధపరుస్తారేమో, మనుషుల మాటలు మిమ్మల్ని బాధపరుస్తాయేమో, కానీ ఇది దేవుడి మాట అయ్యా. నమ్మి దేవునిలో ఎదగండి అయ్యా. దేవుడు మీకు ఖచ్చితంగా కార్యం చేస్తారు. సరే వెళ్ళండి. ఏం ప్రార్థన ఏంటో రేపు పొద్దున్న మా క్రిస్మస్ అండి, తప్పనిసరిగా రండి అయ్యా. చూద్దాంలే. తప్పకుండా రండి అయ్యా ధర్మయ్య గారు. సరే వెళ్ళండి. ఎవరు వీళ్ళు ముగ్గురు వచ్చారు, ప్రార్థన చేసుకోమంటున్నారు, బైబిల్ చదవమంటున్నారు. ఏంటిది? ఒకసారి బైబిల్ తెచ్చి చదువుదాం. ప్రయాసపడి భారం కూర్చుని తిన్నారా, నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలిగి చేయండి. ఇదేంటి వాళ్ళు వచ్చారు ప్రార్థన? నిజంగా నా గురించేనా? అయ్యా నిజంగా నువ్వు ఉన్నావా? దేవుడా నిజంగా నువ్వు ఉన్నావా? అయ్యా నువ్వు నిజంగా నాతో ఉంటే మాట్లాడయ్యా. అయ్యా నువ్వు నిజంగా ఉంటే నాతో మాట్లాడయ్యా. అయ్యా నాలాంటి డబ్బు విశ్రాంతి కలిగి చేస్తా ఉంది కదా అయ్యా. ఒకసారి నువ్వు ఉంటే నువ్వు నాతో మాట్లాడయ్యా. అయ్యా నువ్వు నిజంగా దేవుడు, నువ్వైతే నిజంగా ఉన్నావైతే నువ్వు నాతో మాట్లాడయ్యా. నా కుమారుడా ధర్మయ్య, నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. నీవు పిండాకృతి కాకముందే నా అరచేతిలో చెక్కి ఉన్నాను. నీకున్న ధనాన్ని చూసి, నీకున్న సంపదను చూసి, నీకున్న భోగభాగ్యాలను చూసి విర్రవీగిపోయి గర్వించి నిష్టానుసారంగా జీవించావు. లోక భోగభాగ్యాలకు బానిసై ఇతరులను తృణీకరించి నీకు నీవే గర్వించి గర్వముతో నేడు సర్వము పోగొట్టుకుని మనశ్శాంతి లేక వేదనతో ఉన్నావు. నా కుమారుడా, ఎప్పటికైనా మారు మనసు పొంది నా యొద్దకు రా. నీ కోసము నేను నా ప్రాణాన్ని అర్పించా. నీవైతే ఎన్నో పాపాలు చేసి లోకములో జీవిస్తూ ఉన్నావు. ఎప్పటికైనా మారు మనసు పొంది నా ఎదుకు వస్తే నీకు సంపూర్ణ సమాధానం, సంతోషం కలుగు చేస్తాను. నీ భారాన్ని తీరుస్తాను. నా యొద్దకురా, నా యొద్దకురా, నా కుమారుడా, నా యొద్దకురా. నా ప్రేమను నీకు చూపిస్తాను. ఎవరు నాతో మాట్లాడింది? ఎవరు? యేసయ్యా నువ్వు నిజంగా నాతో ఉన్నావా? అయ్యా నువ్వు నిజంగా ఉన్నావా? నాలాంటి డబ్బు గర్విష్ఠుతో నువ్వు మాట్లాడవా? అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యా నాలాంటి డబ్బు గర్విష్ఠుతో మాట్లాడవా? అయ్యా నువ్వు చాలా గొప్ప దేవుడు అయ్యా. గద్ది చెప్పరా గద్ది, దీంట్లో డబ్బులు బంగారం అనుకుంటే వచ్చాము చూడు. పనికి చెప్పండి నేను. అలాగేరా ఏం చదవరా? ఈసీలో కాలపడుతున్నాడు. కాలపడక మనకేం వస్తుందిరా? వాళ్ళకి ఇచ్చేస్తే గొడవలు పోతుంది కదరా. ఇప్పటికే పూరానికి ఎటువంటి మన మీద మళ్ళీ కొత్త కేసు ఎదిగిరా. నేను రాను, నేను బయట నువ్వు అసలే పిరిగొడివి. నేను వెళ్ళి పెట్టేస్తాను రా. నీకోసం బయట బాబు 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 నాష్టపత్రం. అయ్యో దేవుడా, నాలాంటి డబ్బులు తీసుకుని నా ఆస్తిపత్రాలు నాకు తెచ్చావా? ఈ ఆస్తిపత్రాలు నాకు వద్దు. నీ పేరు ఎడిట్ చేసి గడకచ్చాను ఫోన్లో.
రే జోగయ్య చెప్పరా సోరయ్య. రమ్మంటే 2 రోజులు అవుతుంది, నా కడుపులు అలకలు పరిగెట్టేస్తున్నారా. ఇప్పుడు ఏం చేద్దాం రా? దగ్గరికి వచ్చా నేను మొన్న పోయాడేమో అనుకున్నారా? మరి ఇప్పుడు ఉన్నాడో పోయాడో సరే పదండి. సరే ఇప్పుడు ఏంట్రా ఎప్పుడు మూసుండే తలుపులు ఈరోజు తెరుస్తున్నాయి. అదే నాకు డౌట్గా ఉంటున్నా. మొన్నే పోయాడు అనుకున్నా, ఉన్నాడంటావా? ఏమో తెలియదు. సరేరా ఎంత అసలు ఆగిరా. ఆ రోజు అలా వదిలేసి వచ్చి ఇప్పుడు వెళ్తే మరి క్షమిస్తారంటావా? మనం ఏమైనా ఊరికి వదిలేసి వచ్చేసి ఇంటి భయం పార్టీ నేనైతే అప్పుడే పోయాడు అనుకున్నా. సరే వెళ్ళి కిటికీలను చూసారా. సరేరా. సూరయ్య చదువుతున్నారా? అయితే ఉన్నాడంటావా? ఉన్నాడరా. సరేరా అయ్యగారు సూర్య జోగయ్య రే భయపడకండి రే రే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారా? క్షమించండి అయ్యమన్నా. అరే నేను ఎంత క్షమించడానికి భోజనం చేశారా? చేసామయ్యారు. సరే కూర్చోండి రా. రే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారా? అదే ఏమైపోయారా? అయ్యగారు క్షమించండి అయ్యగారు. అదే నేను ఎంత బండరా నన్ను క్షమించడానికి మీరేమో క్షమించండి రా. సరే నా డబ్బు గర్విస్తుందో మీకు అనుకున్న మాట్లాడినారా? మీరేమో క్షమించండి రా. అరే నేను నిజమైన దేవుని తెలుసుకున్నారా? నిజమైన దేవుడు ఉన్నాడంటారా? ఇంకోండి రా చెప్పండి. ఇదేదో చాలా గొప్పదానిలాగా ఉందిరా. అవునరా. మన అయ్యగారు వెంటనే మార్చేసిందంటే ఇది చాలా గొప్పదిరా. ఇంకోండి అయ్యగారు అరే ఇదేముందిరా, పక్కన క్రిస్మస్ జరుగుతున్నారా? నడంరా, మన పాపను తొలగించడానికి రక్షకుడు పుట్టాడంటరా మన కొరకు. నడంరా క్రిస్మస్ కి వెళ్దాం. ఏ జోగయ్య త్వరగా పక్కన క్రిస్మస్ జరుగుతుందంట. సూరయ్య రెండు అయ్యగారు హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్.